అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఆమె అలా వెళ్ళగానే దక్ష్ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. పక్కన ఉన్న అతను దక్ష్ బిజీగా ఉండడంతో దక్షిత వెనకాల వెళ్ళిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడ పనిచేసే వర్కర్స్ని పిలిచింది దక్షిత. చెప్పండి మేడం, నేను సార్కి జ్యూస్ చేసి తీసుకెళ్ళాలి. కిచెన్ ఎక్కడా అని అడుగుతుంటే, ఎందుకండి, మీకు మేము ప్రిపేర్ చేసి ఇస్తాం కదా, ఇంకెందుకండి శ్రమ అంటుంటే, ఇట్స్ ఓకే, ఎక్కడుందో చెప్పండి, నేను చేసుకుంటాను అనగానే అటువైపు చూపించారు. ఇక కిచెన్ వైపు వెళ్ళిన దక్షిత ఫ్రిడ్జ్లో నుండి పైనాపిల్ తీసుకొని పీల్ తీసేస్తుంటే ఆమెకు అతి దగ్గరగా ఎవరో వచ్చినట్లు అనిపించి పక్కన తల తిప్పి చూసిన తనకి ఇంతకు ముందు మాట్లాడిన అతను కనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనకడుగు వేసింది. ఆమె పడకుండా పట్టుకుంటున్న అతని చేతిని ఆమెకు తాకకుండా గట్టు మీద చెయ్యి పెట్టి బ్యాలెన్స్ చేసుకొని ఇంకో చేత్తో అతని వెనక్కి నెట్టింది. ఏమైందండి, అలా నెట్టేశారు అని అడుగుతుంటే, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీకోసమే వచ్చాను. సరే కానీ మీరేంటి ఈ పని చేస్తున్నారు? వర్కర్స్ ఉన్నారు కదా అంటుంటే, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనింది చాలా కోపంగా. అతని ప్రవర్తనకి చిరాకొస్తుంటే ఇక పీల్ తీసేసి జ్యూస్ చేస్తుండగా ఆమె రెక్కపట్టి అతని మీదకి లాక్కున్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది. ఏంటి బేబీ, బ్రతిలాడుతుంటే అలా మీదకి పోతున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాతో ఒక్క రాత్రి గడపొచ్చు కదా అంటుంటే అతన్ని చెంపపై లాగిపెట్టి ఒకటి పీకింది. అహం దెబ్బతిన్నవాడిలా నన్నే కొడతావే, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అంటూ ఆమెను ఎత్తుకొని అక్కడి నుండి ఆమెను బయటకు తీసుకెళ్తుంటే, వదులు నన్ను అంటూ అరుస్తూ అతని భుజాలపై కొడుతూ ఉంది. అక్కడ ఈవెంట్ మ్యూజిక్కి వినిపించడం లేదు. దక్షిత వదులు అంటూ ఏడుస్తూ ఉంది. ఏంటి, నన్నే కొట్టావు కదా, ఇప్పుడు నీ బ్రతుకు ఎలా చేస్తానో చూడు అంటూ ఆమెను కారులో పడేసి కార్ స్టార్ట్ చేస్తుండగా కార్ ముందుకు కదలడం లేదు. తలెత్తి చూసిన వాడికి కళ్ళు పేలిపోయే దృశ్యం కనిపించింది. కార్ ఫ్రంట్ బ్యానెట్ మీద కాలు పెట్టి నోట్లో ఉన్న సిగరెట్ని లైటర్తో వెలిగిస్తూ అతని చురుకైన చూపులో ఫైరింగ్ కనిపించగానే ఒక్కసారిగా వాడి పై ప్రాణాలు పైనైపోతున్నాయి. ఇక కార్ భయపడుకుంటూనే దిగి అక్కడి నుండి పారిపోవాలని ముందుకు అడుగేయగానే 6 అడుగుల కటౌట్ అదే ఫైరింగ్తో వాడి కాలర్ పట్టి వెనక్కి లాగి ఫేస్పై ఒకే ఒక్క పంచ్ ఇవ్వగానే వెళ్ళి భూమికి అలాగే అతుక్కుపోయాడు. కార్లో ఉన్న దక్షితని అంతే కోపంగా చూస్తూ కుడి చేతిలో సిగర్ పట్టుకొని ఎడమ చేతిలో ఆమె కుడి చేతిని పట్టి బయటకి లాగి ఆమె చెంప పేలిపోయేలా కొట్టాడు. అంత ఫోర్సుగా కొట్టేసరికి దవడ కండరాలు అదిరి కింద పడిపోయింది దక్షిత. ఏం చేస్తున్నావురా, తనని ఎందుకు కొడుతున్నావు అంటూ అప్పుడే అక్కడికి చేరుకున్న బాలాజీ కింద పడ్డ దక్షితని పైకి లేపి పిచ్చిగాని పట్టిందా అని దక్ష మీదకి అరుస్తుంటే, షడాప్, ఏం జరిగిందో తెలియకుండా వాగకు, తీసుకెళ్ళు దాన్ని అంటుంటే, దక్షిత ఇంటికి వెళ్దాం పదా. ఒక్క నిమిషం అన్నయ్య, మీ ఫ్రెండ్కి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి దక్ష ముందు నిలబడి, నేనేం తప్పు చేశానో నాకు తెలీదు సార్, మీరు నన్ను ఎందుకు కొట్టారో కూడా తెలీదు, కానీ నన్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చింది మాత్రం మీకు సేవ చేయించుకోవడానికి. సో అందుకే మీకు జ్యూస్ చేయడానికి నా చేతులతో చేస్తేనే మీరు తాగుతారేమో అని, అందుకోసం మాత్రమే ఇటువైపు వచ్చాను. అతను నా వెనకాల ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. నేను మీకు చెప్పి వచ్చాను, చెప్పకుండా కూడా రాలేదు అంటుంటే, నిన్ను ఎవడు తీసుకురమ్మన్నాడే జ్యూస్? నేను చెప్పానా నాకు జ్యూస్ తీసుకురమ్మని అని ఆమె దవడలు పట్టి అడుగుతుంటే ఏం మాట్లాడలేకపోయింది దక్షిత. తీసుకుపోదాన్ని అంటూ బాలాజీ మీదకి విసురుగా వదిలాడు. వెనక్కి పడుతుంటే పట్టుకున్నాడు బాలాజీ. వెళ్తున్న దక్షిని కన్నీళ్లతో చూసింది దక్షిత. ఇంటికి వెళ్దాం పదరా, వాడి గురించి నువ్వేం బాధపడకు, తెలుసు కదా ఎప్పుడు మారుతాడో ఏంటో అరగంట ఫెలో అనుకుంటూ ఆమె కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు దక్ష్, నిన్ను ఇన్వైట్ చేస్తున్నారు పద అని ఎదురు రాగానే ఆమెనేమాత్రం పట్టించుకోకుండా సరాసరి స్టేజ్ మీదకెళ్ళాడు. ఇక దక్ష బల్దేవ్ మల్హోత్రా గారి మాటలు వినాలని ఆడియన్స్ అంతా చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంటే కల్చరల్ యాక్టివిటీస్ అయిపోవడంతో కైరా ఆల్రెడీ స్టేజ్ మీద నిలబడి ఉంటే ఆమెకు కాస్త దూరంలో నిలబడి మైక్ చేతిలోకి తీసుకుంటూ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజం చెప్పాలంటే ఈ స్టేజ్ మీద నిలబడినప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ కన్నా
కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ టీం మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మీ జడ్జిమెంట్ మీద నాకు పూర్తి ఫెయిత్ ఉంది అని చెబుతుంటే ఆడియన్స్ క్లాప్స్, అరుపుల మధ్య అతని పెదాలపై సన్నటి స్మైల్ వచ్చి చేరింది. ఇక పార్టీ చివరి దశకు రావడంతో 'షేర్ కా దిల్' అనే టైటిల్ ఉన్న మూవీస్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక అక్కడున్న వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని ఇక టీజర్ని కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. గట్టి గట్టిగా అరుస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఇక ఈవెంట్ పూర్తిగా అయిపోవడంతో దక్ష్ వెళ్ళిపోవడానికి బయటకు వస్తుంటే సార్ చిన్న పార్టీ అంటూ అతన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇక అందరూ ఎవరికి వారు కూర్చొని డ్రింక్ చేస్తూ సన్నగా మ్యూజిక్ వస్తుంటే డ్యాన్స్ చేస్తూ డ్రింక్ చేస్తున్నారు. కైరా రీటాని చూసి కన్ను కొట్టింది. మెల్లగా తమ్ చూపించి వెయిటర్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని అందులో తన దగ్గర ఉన్న ఎరెక్షన్ డ్రగ్ ఆమె పాకెట్లో నుండి తీసి ఆమె చేతిలో ఉన్న వైన్ గ్లాస్లో కలిపి బేరర్కి కూడా డౌట్ రాకుండా మెల్లగా అందులో యాడ్ చేసి మిగతా గ్లాసెస్ అన్నీ ఒక్కొక్కరు తీసుకునేలా చేసి చివరగా ఆ ఒక్క గ్లాస్ని తీసుకెళ్లి దక్ష్ చేతిలో పెట్టేలా చేసింది. రీటా ఆ దరిదాపుల్లోకి కైరా రాలేదు. వస్తే బాబు డ్రింక్ చేయకుండా వెళ్ళిపోతాడని. అందుకే రీటాని వాడుకుంది. ఇక ఆ ఒక్క గ్లాస్ని మెల్లగా సిప్ చేస్తూ డైరెక్టర్ మాట్లాడుతుంటే వింటూ ఉన్నాడు. రీటా కూడా వెళ్ళి అతని పక్కన కూర్చుంది. ఇప్పుడు కాసేపట్లో బాబు ఒళ్ళు అతని ఆధీనంలో లేకుండా పోతే రీటాకి కైరాకి ఈరోజు రాత్రి ఛాన్స్ దొరుకుతుంది అని తెగ సంబరపడిపోతున్నారు. ఇక దక్ష్ గ్లాస్ని సిప్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. కైరా చాటుగా చూస్తోంది. అతన్ని ఈవిల్ స్మైల్తో ఈరోజు అతని మీద ఉన్న కోరిక తీరుతుంది. అది వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి అతని ఆస్తిని కొట్టేయాలని అతి చండాలమైన ప్లాన్ వేశారు. ఇక ఆ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఇద్దరు ఇక్కడ దక్ష్ మెల్లగా అతని ఒంట్లో మార్పులు వస్తుంటే ఎదురుగా హాఫ్ న్యూడ్తో డ్యాన్స్ చేస్తున్న పాపలు చాలా అందంగా కనిపిస్తుంటే వాళ్ళని తాకాలని అనిపిస్తోంది. ఇదేంటి ఇలా జరుగుతోంది అని తల విదిల్చుకున్నా కానీ అతని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల అవ్వట్లేదు. మెల్లగా బాడీ అంతా ఎక్కుతోంది మైకం. అప్పుడొచ్చింది రీటా కన్నింగ్ స్మైల్ ఇస్తూ. తల పట్టుకొని కూర్చున్న దక్ష్ ఒడిలో కూర్చొని అతన్ని మరింత ఆమెకి హత్తుకుంటూ ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక నానా తంటాలు పడుతుంటే ఆమె అలా ప్రవోక్ చేస్తుంటే మరింత అతనిలో ఉత్సాహం పెరిగి ఆమె నడుముని నలిపేస్తున్నాయి అతని చేతులు. ఇదే మంచి ఛాన్స్ అని అతని పెదాలని అందుకుంది. అసలే కోరికలతో నిండి ఉన్న అతని శరీరం ఆడ స్పర్శ కావాలని కోరుకుంటుంటే అందులో రీటా చేసే చేష్టలకి ఫీలింగ్స్ హైలోకి మారుతున్నాయి. ఇక ఆమెను అమాంతం 2 చేతుల్లోకి లిఫ్ట్ చేసి పక్కన ఉన్న రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళందరూ డ్రింక్ చేస్తూ ఎవరి బిజీలో వారుండిపోయారు. వీళ్ళని పట్టించుకునే స్థితిలో లేరు. ఆమెను రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీదకి విసిరి ఆమె మీద చేరిపోయాడు. ఇక ఈ రోజుతో ఆమె పంట పండింది అనుకుంటున్న సమయానికి కైరా లోపలికి వచ్చి అదే ఈవిల్ స్మైల్తో వాళ్ళ పక్కన చేరి రీటాని మెల్లగా తప్పించి ఆమె ప్లేస్లో కైరా చేరి అతన్ని మరింత ప్రవోక్ చేస్తోంది. ఇక లేట్ చేయకూడదు అనుకుంటూ అతని ఒంటి మీద ఒక్కో వలువ దూరం చేస్తుంటే ఫీలింగ్స్ పీక్స్కి చేరి ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని పీకి పక్కన పడేశాడు. ఫాస్ట్గా అతని స్పీడ్కి సంబరపడిపోయింది కైరా. ఇక ఈ రోజుతో ఆమె అనుకున్న కోరిక నెరవేరుతుంది అని కిల్లింగ్ స్మైల్తో అతన్ని మరింత ప్రవోక్ చేస్తూ ఆమె ఎద అతనికి తాకేలా హత్తుకుంది. ఇక అలా తాకగానే అప్పటి వరకు అతని ఒంట్లో కోరికలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆమె స్పర్శ తగలగానే అతని ఫేస్లో ఒకలాంటి చిరాకు వచ్చి ఆమెను బెడ్ మీద నుండి ఒక్క తోపు తోసి అక్కడి నుండి బయటకు నడిచి మొబైల్ చేతిలోకి తీసుకుని డ్రైవర్కి కాల్ చేశాడు. సడన్గా జరిగిన చర్యకి కైరా గుడ్లు పెద్దవి చేసుకుని పిచ్చ షాకింగ్గా చూస్తూ తనొకటి అనుకుంటే ఇంకొకటి జరగడంతో చాలా డిసప్పాయింట్ అవుతోంది. దక్ష్ని చేరడానికి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ డస్కి అక్కడ జరిగిన దానికి పరిగెత్తుకుంటూ వచ్చి బెడ్ మీద కూలబడి ఏడుస్తూ ఉంది. బాలాజీ దక్షితని చూసి ఎలా ఓదార్చాలో అర్థం కాక వాడితో లైఫ్ లాంగ్ ఎలా వేగుతుందో ఏంటో అని బాధపడుతూ అతని చేతిలో లేని దాని గురించి కోపం వస్తుంటే తల కొట్టుకుంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. నేనేం తప్పు చేశాను? బావ మళ్ళీ నన్ను అపార్థం చేసుకున్నాడు. బావకి నేను కరెక్ట్ కాదు, అతని ఆలోచనలకి నేను సరిపోను అని ఏడుస్తూ ఉంది డస్కి. ఇక అలా ఏడుస్తూనే బెడ్ మీద వాలి అలాగే నిద్రలోకి జారుకుంటుంటే అమ్మ దక్షిత అంటూ వచ్చింది రంగమ్మ.
ఉలిక్కిపడి, పిన్నిగారు, ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? బాగానే వెళ్ళావుగా, మళ్ళీ బాబుగారు ఏమైనా అన్నారా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. సరే కానీ నువ్వేం తినలేదనుకుంటా, తినేసి పడుకోమ్మా అంటూ డిన్నర్ ప్లేట్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టింది. అంటే బాలాజీ చెప్పాడు తనకి ఫుడ్ తీసుకెళ్ళమని. నాకొద్దు పిన్ని, తినాలని లేదు. అలా అంటే ఎలా చెప్పు అంటూ తనే కలిపి దక్షిత నోట్లో పెట్టింది. ఇక మాట్లాడుతూ పూర్తిగా తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది రంగమ్మ. ఇక ఆలోచనలతో నిద్ర రావట్లేదు. అలా కాసేపటికి హాల్లో ఏదో దడేలిన సౌండ్ వినిపించడంతో ఉలిక్కిపడి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళింది. ఎదురుగా దక్ష తల పట్టుకొని అటు ఇటు తూగుతూ కనిపించాడు. సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది. ఆమె స్పర్శ తగలగానే చురుగ్గా మారాయి అతని కోరికలు. తల తిప్పి ఆమెను చూశాడు. అతని చూపుల్లో ఉన్న కైపుకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి దక్షితకి. అంతా చురుగ్గా ఉన్నాయి అతని వలపు బాణాలు. కానీ అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది దక్షిత. అస్సలు అర్థం కావట్లేదు. అతని పట్టులో కూడా తేడా తెలుస్తోంది. ఆమె నడుముని సుతారంగా మీటుతున్నాడు. ఇక ఆమె స్పర్శకి ఆగలేని కోరికలతో ఆమెను అమాంతం ఎత్తుకున్నాడు. అతనికే నడవడానికి రావట్లేదు అంటే అందులో తనని ఎత్తుకుని నడుస్తుంటే ఆమె కళ్ళు బయటకి పొడుచుకొచ్చి షాకే చూస్తోంది. ఇక ఆమెను అతని రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీదకి చేర్చాడు. డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవడంతో బెదురు చూపులు చూస్తోంది. ఎందుకిలా చేస్తున్నాడని. ఆమెను పైనుండి కింది వరకు ప్రతి అణువుని స్కాన్ చేస్తుంటే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సార్, ఏం చేస్తున్నారు మీరు అని అతని చూపులకి భయపడి బెదురుగా అడుగుతూ బెడ్ మీద పడ్డ దక్షిత గబుక్కున లేచి కూర్చుంది. ఆమె అలా లేస్తుంటే ఆమె భుజం పట్టి వెనక్కి నెట్టాడు. ఏం చేస్తున్నారు సార్ అంటున్నా వినిపించుకోకుండా ఆమె పెదాలపై వేలు పెట్టి ఉష్ అన్నాడు. అతని కళ్ళకి దక్షిత మొదటిసారి అతిలోక సుందరిలా, బాపు బొమ్మలా, రతీదేవిలా కనిపిస్తుంటే డస్కీ ప్లీజ్ అన్నాడు చాలా హస్కీగా. అతని మాటలకి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే ఏం చేస్తాడో అని భయంతో అతని గుండెల మీద చెయ్యి పెట్టి వెనక్కి వెనక్కి జరుగుతోంది. ప్లీజ్ బేబీ అన్నాడు మత్తుగా ఆమె కాలుని పట్టి కిందకి లాగి. ఆమెను మొత్తంగా ఆక్రమిస్తుంటే భయంతో ఆమె బలాన్నంతా కూడగట్టుకొని అతన్ని ఒక్క తోపు తోసి అక్కడి నుండి పారిపోయింది. అంతకంతకు పెరుగుతున్న అతని ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వక అతని జుట్టు పట్టుకొని పీక్కుంటూ కళ్ళు పక్కకు తిప్పి చుట్టూ ఒకసారి స్కాన్ చేశాడు. ఆమె ఎక్కడ ఉంది అని. భయంతో గోడకి అతుక్కుపోతూ పెదవులపై చేయి పెట్టుకొని శ్వాస బయటకు రాకుండా అతను ఎక్కడ ఆమెని గుర్తుపట్టి దగ్గరకొస్తాడో అని భయంతో వణికిపోతోంది. కానీ ఊరుకుంటాడా? ఆమె నుండి వచ్చే అరోమా నర నరాల్లో పాకుపోయింది. మరి ఎలా వదులుతాడు? అంత సైలెన్స్లో కూడా ఆమె హార్ట్ బీట్ అతని చెవులకి చూపించడంతో దగ్గరికెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని బయటకి లాగి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని చెమటలతో వణికిపోతున్న డస్కీని చూస్తూ, వై ఆర్ యూ షివరింగ్? డోంట్ బీ పానిక్, ప్లీజ్ కోఆపరేట్ మీ. చచ్చిపోయేలా ఉన్నానే, పిచ్చెక్కుతోంది డస్కీ అని ఆమె చుబకం పట్టుకొని అడుగుతుంటే ఒక్కసారిగా శిలలా మారిపోయింది. అతని మాటలకి అంత రిక్వెస్టింగ్గా ఎన్నడూ మాట్లాడలేదు. ఒకటి, ఇప్పుడు అతనితో కలవమంటున్నాడు. ఇంకొకటి, ఇప్పుడు బావతో ఇంటిమేట్ అవుతే జరిగే పరిణామాలకి నేను ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచనలో ఉండగా ఆమె పెదాలను అందుకున్నాడు. ఆమెకు ఆలోచించుకునే టైం ఇవ్వకుండా ఇక అతని బాధని చూడలేకపోతోంది డస్కీ. అతని ముద్దుకి అతని పరిస్థితికి సహకరించింది. ఆమె జుట్టు లోపలికి వేలు జొప్పించి మరింత అతనికి దగ్గరగా అదుముకొని ముద్దుని గాఢంగా మార్చేసి ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేరుస్తూ ఆమె మీద చేరాడు. అతని ముద్దుకి పూర్తిగా మైమరిచిపోయి అతనికి సహకరిస్తోంది. ఆమె బుగ్గల మీద ముద్దులు కురిపిస్తూ మెడ మీద తడి ముద్దులు అద్దుతూ ఆమె మీద ఉన్న ఒక్క వలువని దూరం చేస్తూ అదురుతున్న గుండెలని చేతులతో నొక్కిపట్టి పెదాలతో గాఢమైన పంటిఘాట్లు పెట్టగానే తీయని వేదనని అనుభవిస్తూ ఆమె నోటి వెంట ఆహ్ అన్న నిట్టూర్పుకి అతని పెదవులు అంత మత్తులో కూడా వైడయ్యాయి. అతని చేతులతో పెదవులతో మరింత ఆమెను ప్రవోక్ చేస్తుంటే ఉక్కిరి బిక్కిరవుతోంది. దక్షిత, పిచ్చెక్కిస్తున్నావే డస్కీ, రోజు రోజుకి పిచ్చెక్కిస్తున్నావు అన్నాడు చాలా మత్తుగా. అతని మాటలకి చేష్టలకి పూర్తిగా అతని మాయలో ఉన్న డస్కీ
ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక అతని వీపు మీద గోళ్ళని దింపేసింది. మత్తులో ఉన్నాడుగా, అవేవి పట్టించుకునే స్థితిలో లేడు. ఇక అవే పెదాలని కిందకిత్తేస్తూ ఆమె నడుం మీద పంటిఘాట్లతో పాటు తడి ముద్దులు కూడా ఇస్తుంటే ఒళ్ళంతా జివ్వుమంది ఆమెకి. ఆమె కేసి గట్టిగా అదుముకుంది. ఆమె చేతిని స్మూత్గా రిమూవ్ చేసి మరింత కిందకి వస్తూ ఆమె థైస్ మీద పెదాలు తాకిస్తూ ఆమెలో కూడా ఫీలింగ్స్ పీక్స్కి తీసుకెళ్ళి ఇద్దరిలో అరక్షణం కూడా ఆగలేని కోరికలతో స్మూత్గా ఆమెలో కరిగిపోయాడు దక్ష్. ఇదే సర్ప్రైజ్ అండ్ బ్లాస్ట్. మీ ఇష్టం, ఏమనుకుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. రొటీన్గా ఉంది అని మాత్రం కామెంట్ చేయకండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.